నా పేరు సుంకర పద్మశ్రీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిని. ఈ రోజున విశాఖపట్నంలో షరతులు లేని, జనగణనతో సంబంధం లేని, డీలిమిటేషన్తో సంబంధం లేనటువంటి 33% మహిళా రిజర్వేషన్ బిల్లుని చట్టసభల్లో అమలు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు మహిళలను మోసం చేసే విధంగా ఎలక్షన్ టైంలో హుటాహుటిన పార్లమెంటు సమావేశాలు పెట్టి ఈ మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాయి కాబట్టి, మా గొంతు నెక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కాబట్టి, డీలిమిటేషన్ పేరుతో దక్షిణ భారతదేశానికి కూడా అన్యాయం చేసే కార్యక్రమం కనపడతా ఉంది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. 2023లో పార్లమెంటు సాక్షిగా 33% మహిళా రిజర్వేషన్ బిల్లు అమలైపోయింది. అందరి ఆమోదంతో బిల్లు పాస్ అవడం జరిగింది. దాన్ని ఈ రోజు వరకు కూడా అమలు చేయకుండా మీరు కొలగన్న తర్వాత డీలిమిటేషన్ తర్వాత చేస్తాము అని చెప్పి మరి ఈ రోజున ఎన్నికల టైంలో మీరు ఎందుకు ఆ బిల్లును తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి పక్షాలు మోసం చేస్తూ ఉన్నాయని చెప్పి ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు? యాక్చువల్లీ ఈ రోజున భారతదేశ మహిళల్ని కించపరిచి, అవమానపరిచి మోసం చేస్తుంది భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి పక్షాలు. అందుకనే ప్రధాని మోడీ మహిళలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.